ఈరోజు ఫైబర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫైబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మన డైలీ లైఫ్స్లో. నా పేరు ప్రేమ్. సో ఫైబర్ గురించి మనం డిస్కస్ చేసే ముందు నిజంగా మీకు తగినంతగా ఫైబర్ దొరుకుతుందా, మీరు తీసుకుంటున్నారా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మనకి రోజుకి 30 grams ఆఫ్ ఫైబర్ కావాలంట. మనం నిజంగా ఆప్టిమమ్గా హెల్తీగా ఉండాలంటే, మన డైజెస్టివ్ హెల్త్ బాగుండాలంటే. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే 50% కూడా అందులో మనకు దొరుకుతలేదు, అంతకన్నా తక్కువగా మనకు దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మన ఫుడ్ తోటే కేవలం ఫైబర్ వస్తుంది అనేది అబద్ధం అనమాట అండి. ఫైబర్ ఫుడ్ తోటే మనకు రాదు. అసలు ఫైబర్ అంటే ఏంటి, ఫైబర్ యొక్క న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఏంటి, మనం కొంచెం తెలుసుకుందామండి. ఇక్కడ ఫైబర్ అనేది ఒక ప్లాంట్స్కి చాలా యునీక్ అయిందనమాట అండి. అంటే ఒక ప్లాంట్స్కి ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే యానిమల్స్లో బోన్స్ మజిల్స్ ఎంత ఇంపార్టెంటో ప్లాంట్స్కి మన ఫైబర్ అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్లాంట్ కనుక ఒక స్ట్రక్చర్గా, ఒక షేప్గా అది నుంచుని ఉందంటే బికాస్ ఆఫ్ ఫైబర్ వల్లే అది నిలబడి ఉండగలుగుతుంది అనమాట. దానికి ఆ షేప్ వచ్చి ఉండగలుగుతుంది. సేమ్ థింగ్ మన హ్యూమన్ బీయింగ్స్ కూడా ఫైబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఫైబర్ అసలు ఏంటి, అసలు ఫైబర్ ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే నట్స్, వాల్నట్స్, దాని తర్వాత ఆల్మండ్స్లో మనకి ఫైబర్ దొరుకుతుంది. హోల్ గ్రెయిన్ బెడ్ లైక్ పాస్టాలో దొరుకుతుంది. బీన్స్, పీస్, లెంతిల్స్లో దొరుకుతుంది మనకి. బేక్డ్ పొటాటో అండి, స్కిన్ తోటి ఉన్న పొటాటో మనకి ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది. బ్రాకలీలో, దాని తర్వాత క్రంచీ వెజిటబుల్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది. మరి ఫైబర్ తక్కువ అవటం వల్ల చాలా సిమ్టమ్స్ మనకు వస్తాయి. అదేంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం అండి, మోషన్ సరిగ్గా కాకపోవటం. రెండోది ఏంటంటే మనకి ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్స్ అండి, అంటే సరైన టైంకి మన మోషన్ వెళ్లకుండా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడే మోషన్ వచ్చినట్టు వస్తూ ఉంటుంది. అది కూడా ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. సరిగ్గా కన్సిస్టెంట్గా మీకు అవ్వదు మోషన్ అనమాట. ఇంకొకటి వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతూ ఉంటారు ఫైబర్ లేకపోతే. ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది, లేదా ఆకలి వేయకపోవటం, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ల్యాక్ ఆఫ్ ఫైబర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అనమాట. అసలు ఫైబర్లో మనం తెలుసుకుంటే 2 రకాల ఫైబర్స్ ఉంటాయి. ఒకటి సాల్యుబుల్ ఫైబర్ అంటారు. సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి, వాటర్లో ఈజీగా అబ్జర్బ్ అయిపోయేదాన్ని సాల్యుబుల్ ఫైబర్ అంటారు. అది ఒక జెల్ లైక్ మష్ లాగా అవుతుంది అనమాట. మరి ఫుడ్ సోర్సెస్ ఏంటండి, లెగ్యూమ్స్ అంటారు, లేదా గ్రెయిన్స్ అంటారు, లేదా ఫ్రూట్స్లో నుంచి మనకి ఈ సాల్యుబుల్ ఫైబర్ ఈజీగా వాటర్లో కలిసిపోయే ఫైబర్ ఏమో సాల్యుబుల్ ఫైబర్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్, అంటే వాటర్లో మిక్స్ కాంది, వాటర్లో అబ్జార్బ్ కాంది. మరి ఈట ఫుడ్ సోర్సెస్ ఏంటండి, మనకి అవుటర్ హస్క్ అంటే పీల్, ఒక ఫ్రూట్లో బయట ఉన్న ఆ స్కిన్ అంతా కూడా దాన్ని అవుటర్ హస్క్ అంటారు అనమాట. లేదా ఆట్స్ కానీ, అవుట్ బ్రెయిన్ కానీ వీటిలో మీకు ఇన్సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది. సో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ మీరు అర్థం చేసుకుంటే ఇంపార్టెంట్. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి ఎంతో ఎంతో ముఖ్యమైనది అనమాట. సైన్స్ ఏం చెప్తుందంటే, స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఒకవేళ మీరు ఫైబర్ కనుక తీసుకుంటే ఇది ఒక మన వెల్నెస్కి, మన హెల్త్కి ఒక కార్నర్, ఒక మూల స్తంభం లాంటిది అనమాట అండి. మన మంచి ఫైబర్ కనుక మీరు తీసుకుంటే అది మీ హార్ట్ డిసీజ్ రిస్క్ని తక్కువ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తక్కువ చేస్తుంది, మీ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించి పెడుతుంది అది. దాని తర్వాత రిస్క్ ఆఫ్ డయాబెటీస్ మీకు రాకుండా కాపాడుతుంది, ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది, అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి మంచి ఫైబర్ తీసుకుంటాం వల్ల. ఇది నేను చెప్తలేదు, స్టడీస్ చెప్తున్నాయి. సో ఇక్కడ ప్రొప్రైటరీ బ్రాండ్ ఆఫ్ ఫరెవర్, మరి మన ఫరెవర్ ఫైబర్ తీసుకుంటే అది ఇట్స్ ఎ వెరీ స్పెషల్ అండి, విచ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనమాట అండి ఇక్కడ. సో ఇందులో మన ఫైబర్ శాచెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ ఇంగ్రీడియంట్స్ అనమాట అండి. ఆ ఇంగ్రీడియంట్స్ని మనం ఈరోజు కొంత క్రాక్ చేద్దాం. ఇందులో అకేసియా గమ్ అని ఉంది. అకేసియా గమ్ ఏం చేస్తుందండి, మన గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ సపోర్ట్ చేసుకుంటూ మీ యొక్క కార్డియోవాస్కులర్ హెల్త్కి బాగా పనిచేస్తుంది. సో సాల్యుబుల్ కార్న్ ఫైబర్ అంటారు. ఇదేం చేస్తుందంటే మీ యొక్క ప్రీబయోటిక్స్ లాగా పనిచేస్తుంది, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్. సో ఇది ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది అండ్ మీ బోన్ హెల్త్కి చాలా చాలా ముఖ్యమైనది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాల్యుబుల్ కార్న్ డెక్స్ట్రిన్ అంటారు. ఇదేం చేస్తుంది, మీకు హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అండ్ మీ డైజెస్టివ్ సిస్టమ్ని క్లెన్స్ చేసుకుంటూ మీ గుడ్ బ్యాక్టీరియాకి దోహదపడుతుంది అనమాట. మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రక్టోలిగోస్ అంటారు, దాని తర్వాత సెకరైడ్స్ అంటారు, FOS అంటారు. సో ఇది ఇమ్యూన్ సిస్టమ్కి, ఇమ్యూన్ సపోర్ట్ సిస్టమ్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫైబర్ మన గట్ని హెల్తీగా ఉంచడానికి, అంటే ఇది
ఆ ఫైబర్ పదార్థాలు ఏం చేస్తాయంటే పీచు లాంటివి లోపల కంటే వెళ్ళి స్కిన్కి అంటుకుని, అంటే ఫుడ్ పార్టికల్స్ని అంటుకుని దాన్ని స్కావెంజింగ్ చేసేలాగా పనిచేస్తాయి. అంటే దాన్ని మొత్తం అంతా క్లీన్ చేస్తాయి, సఫాయి పని చేస్తాయి అనమాట అండి. ఆ ఫుడ్ని బైండ్ చేసుకుంటూ ఆ టాక్సిన్స్ అన్నిటిని కూడా అది ముందుకు వెళ్ళిపోయేలాగా, ఎక్స్క్రిషన్ అనేది బాగా అయ్యేలాగా మనకు దోహదపడుతుంది అనమాట. అందుకనే మనం దీన్ని వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఇస్తాం. క్లీన్ 9లో మనకు ఫైబర్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్. సో ఫైబర్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ వెయిట్ లాస్. దాని తర్వాత ఎస్పెషల్లీ ఫర్ బాడీ కొంచెం కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, బాడీ క్లీన్ అవ్వడానికి, డీటాక్స్ అవ్వడానికి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఫైబర్ అనేది మనకి హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా చాలా బాగా కాపాడుతుంది. దాని తర్వాత గుడ్ బ్యాక్టీరియా, బికాజ్ యువర్ బ్యాడ్ బ్యాక్టీరియా ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ బాడీ. గుడ్ బ్యాక్టీరియా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ గుడ్ బ్యాక్టీరియాని ఇది పెంపొందించడానికి ఫైబర్ చాలా చాలా మంచి ఆరోగ్యవంతంగా దానికి హెల్ప్ అవుతుంది అనమాట అండి. దాని తర్వాత ఈ కిక్ స్టార్ట్ యువర్ న్యూట్రిషన్ అంటాం మనం. అంటే గివ్ అ డైలీ బూస్ట్ అండి. ఎవ్రీడే మీకు కావాల్సిన సోర్స్ అంతా కూడా మన ఫైబర్లో మీకు దొరుకుతుంది. సో ఈ ఫైబర్ అనేది చాలా లైట్గా ఉంటుంది మంది అండ్ ఫిల్లింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకనే మనము ఇది ఆకలి వేయకుండా మనం ఒక మీల్ గ్యాప్స్లో కనుక మనం ఫైబర్ తీసుకున్నట్టయితే యూ వోంట్ ఫీల్ హంగ్రీ. ఫిల్లింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, మీకు ఆకలి లేకుండా క్రేవింగ్స్ని తట్టుకునేలాగా మనం కాపాడుతుంది. అందుకని క్లీన్ 9లో మనకు చాలా ఇంపార్టెంట్గా ఫైబర్ని మనం పెడతాం అనమాట. సో సాల్యుబుల్ ఫైబర్ గురించి మనం మాట్లాడాం. ఇందులో మేక్ యువర్ ఓన్ టేస్టీ డ్రింక్ అండి. అది ఎలాంటి డ్రింక్ అయినా సరే ఇది న్యూట్రల్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఏ డ్రింక్లో అయినా బ్లెండ్ అయిపోతుంది అనమాట మనకంటే. దీని టేస్ట్ రూల్ కాదు, అంటే అది బయటికి ఆ టేస్ట్ రాదనమాట. గ్రిట్ ఫ్రీ అంటే లోపల దుమ్ము ధూళి ఆ ఇసుక పదార్థాలు లాంటివి, ఆ గ్రిట్ ఆ డర్ట్ మెటీరియల్స్ మన దాంట్లో ఉండేవి. ఎందుకంటే రిఫైన్డ్ ఫైబర్ మందంతా కూడా చాలా చాలా ప్యూరిటీగా ఉంటుంది, హోల్ ఫైబర్ అనమాట. సో ఇది న్యూట్రల్గా ఉంటుంది అండ్ మీరు జెల్లో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరెంజ్ జ్యూస్లో ఇంకా రకరకాలుగా మనం కలుపుకోవచ్చు. ఫుడ్ మీద, సలాడ్ మీద, మీరు తినే ఫుడ్ మీద కూడా ప్యాకెట్ ఓపెన్ చేసి స్ప్రింకిల్ చేసుకుని మీరు హ్యాపీగా దాన్ని తినొచ్చు. ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్ అనమాట అండి. 1 నుంచి 2 సాచెట్స్ పర్ డే మీరు తీసుకోవచ్చు హ్యాపీగా. ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ అండ్ అగైన్ వీ కెన్ సీ అండి, ఇది గ్లూటెన్ ఫ్రీ. మనకు కంప్లీట్గా గ్లూటెన్ పదార్థాలు ఇందులో అసలు లేవన్నమాట. దాని తర్వాత ఇది వెజిటేరియన్స్కి, వెగన్స్కి కూడా సూట్ అవుతుంది. వెగన్ అంటే పాలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు తినని వాళ్ళకు కూడా సూట్ అవుతుంది ఇది. దాని తర్వాత వాటర్ సాల్యుబుల్ ఫైబర్ మంది, అంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది, ఫ్యూ సెకండ్స్లో మనం బ్లెండ్ అయిపోతుంది అనమాట దీన్ని మనం మిక్స్ చేసినట్టయితే. అండ్ ఒక శాచెట్కి 5 grams ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ యూ టేక్ బట్ హౌ మచ్ యూ అబ్జార్బ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత వంట పట్టింది అనేది ఇంపార్టెంట్ మనకి. సో మన ఫైబర్ తోటి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. అండ్ ఆన్ ద గో అంటాం, అంటే ఈ ఫైబర్ని మీరు జస్ట్ జేబులో పెట్టుకుంటాం, మీ బ్యాగ్లో పెట్టుకుంటాం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనీ టైమ్, అంటే ఎనీ టైమ్ ఎనీవేర్ యూ కెన్ ఓపెన్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్ అనమాట అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో అండి. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే ఏ విషయంలోనైనా సరే మీకు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ కావాలంటే కామెంట్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియోస్ గురించి. అండ్ హౌ ఫైబర్ని ఇంకా మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, వెయిట్ లాస్లో మనకి ఎలాగా ఉపయోగపడుతుంది అనేది ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండి. గాడ్ బ్లెస్ and have a great forever business.